ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులో కవితతో సహా 5 నిందితులపై ఈడీ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ కొనసాగింది. ఇరువురి వాదనల అనంతరం తది ఉత్తర్వులు వాయిదా పడ్డాయి. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరచనున్నట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ కేసులో కవితతో సహా 5 నిందితులపై ఈడీ దాఖలు చేసింది. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారణ కొనసాగింది. ఇరువురి వాదనల అనంతరం తుది ఉత్తర్వులు వాయిదా పడ్డాయి. ఈ నెల 29న ఉత్తర్వులు వెలువరిచినట్లు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి కావేరి బవేజా వెల్లడించారు. ఎమ్మెల్సీ కవితపై ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై విచారణ ముగిసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన 7వ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. మరి ఇదే అంశానికి సంబంధించి మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ సార్ అందిస్తారు. సురేష్ సార్. వైష్ణవి అంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 6 ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా ఏంటంటే కవిత గారితో పాటు మరో 4 ఎక్స్క్యూజ్డ్ అంటే నిందితులుగా చేరుస్తూ 7వ అనుబంధ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. ఆ 7వ అనుబంధ ఛార్జ్ షీట్ ని కాగ్నిజెన్స్ లోకి తీసుకునే విషయం మీద ఇవాళ రౌజ్ రెవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. అయితే ఈ కాగ్నిజెన్స్ లో తీసుకుంటామా లేదా అనే విషయమే తర్వాత ప్రకటిస్తామని న్యాయమూర్తి గారు చెప్పారు. అయితే ఇందులో ఇప్పుడు మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఈ ఛార్జ్ షీట్ లో అంటే కవిత గారిని ఎక్స్క్యూజ్డ్ గా చేరుస్తూ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఈడీ దాఖలు చేసిన ప్రధానంగా ఏంటంటే గోవా ఎన్నికలకు సంబంధించిన అంశం మీద ప్రధానంగా ఈ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించినట్టుగా సమాచారం మీకు తెలుసు. సౌత్ గ్రూప్ 100 కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపులు ఇచ్చిందని అయితే అందులో ఒక 30 కోట్ల రూపాయల వరకు కూడా నేరుగా హవాలా రూపంలో గోవాకి వెళ్ళాయి. అక్కడ గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆ డబ్బులు ఉపయోగించింది అని చెప్పి అక్కడ గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చారియట్ ప్రొడక్షన్స్ మీడియా లిమిటెడ్ అని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ పబ్లిసిటీకి అంటే ఎన్నికల ప్రచారంలో దానికి ఉపయోగించడానికి ఈ ఏదైతే ఉందో చారియట్ ప్రొడక్షన్ మీడియా లిమిటెడ్ అని చెప్పి దాన్ని ఉపయోగించారండి. సో ఈ హవాలా రూపంలో వెళ్ళిన డబ్బులంతా కూడా ఆ కంపెనీకి వెళ్ళాయని వాళ్ళు కూడా ఆ ఎలక్షన్స్ లో దీని ప్రచారానికి ఉపయోగిస్తున్నారు ఆ రకం డబ్బులు అని చెప్పని అభియోగం. అందుకని ఆ కంపెనీకి చెందిన 3 ఉద్యోగుల్ని అదే విధంగా ఇంకొక న్యూస్ ఛానల్ అది కూడా ఏంటంటే ఇదే ప్రచారానికి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకున్న అభియోగం సంబంధించిన దాని మీదనే ఇంకొకతను చేరుస్తూ కవిత గారితో పాటు మన 4 చేసి ఈ ఛార్జ్ షీట్ ని దాఖలు చేశారు. సో దాని మీద ఇవాళ విచారణ జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ ఛార్జ్ షీట్ లో కాగ్నిజెన్స్ లోకి తీసుకుంటే ఫర్దర్ ప్రక్రియ అనేది మొదలవుతుంది. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.